ఐ న్యూస్ ఛానల్ వాస్తవానికి టీవీ9 మీద శత్రుత్వంతో పుట్టిన ఛానల్. ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు అనుకుంటాను, కరెక్ట్ గుర్తులేదు. విద్యా సంస్థలతో అప్పట్లో దాంట్లో దాన్ని ఏమంటారో ప్రతిసారి ఈ సీట్ల పెంపుకు సంబంధించి లేకపోతే సీట్ల కన్ఫర్మేషన్ సంబంధించి కేంద్ర బృందం వస్తుంది కదా, అట్లా వచ్చినటువంటి సందర్భంలో అప్పటికప్పుడు ఇతర కాలేజీల నుంచి వాటి నుంచి డాక్టర్లని అదే లెక్చరర్లను వాళ్ళని తీసుకొచ్చేసి చూపెడతా ఉంటారు రికార్డులు. అవి టీవీ9 వరుసపెట్టి సీరియల్గా అది పట్టుకుంటూ ఉండేది. అలా పట్టుకున్నటువంటి దాంట్లో ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇట్లా చేశారన్నటువంటిది చివరిలో కనిపెట్టింది టీవీ9. అది వీడియోలతో సహా చూపెడుతుంటే ఆ రిపోర్టర్ని పట్టుకెళ్ళి కొట్టారు. రిపోర్టర్ని కెమెరామెన్ని లోపలేసి బాగా కొట్టారు. దాని మీద టీవీ9 కూడా చాలా సీరియస్ అగ్రెసివ్ యాజిటేషన్ చేసింది. ఫలితంగా ఆ విద్యా సంస్థల అధినేత వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళ కసితో ఉంటే ఆ కసితో ఉన్నటువంటి వాళ్ళ చేత ఛానల్ మీరు వాళ్ళకి ఛానల్ ఉందన్న అహంకారంతోనే కదా మిమ్మల్ని జైలుకి పంపించి మీరే ఛానల్ పెడితే ఎట్లా ఉంటుందో చూడండి అని చెప్పి దాంతో ఆ కసితో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఛానల్ పెట్టేశారు. పెట్టిన తర్వాత అప్పుడు టీవీ9లో ఉన్నటువంటి వాళ్ళనే 40% జీతాల పెంపుతో ప్లస్ ఒక బోనస్ 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల బోనస్ ఇచ్చి టీవీ9 వాళ్ళనే చాలామందిని తీసుకున్నారు. అట్లా ప్రారంభమైంది ఐ న్యూస్. ఒక కసిలో నుంచి ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఒక్కసారి పర్మిషన్ తీసుకుంటే కాలేజీకి ప్రతి ఏడాది ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ ఉండదు. న్యూస్ ఛానల్కేమో అవుట్ గోయింగే తప్పించి ఇన్కమింగ్ ఉండదు పెద్దగా. అందులో అప్పటికి పోటీలు బిగిన్ అయిపోయినాయి. దాంతో ఛానల్ అద్భుతమైన సక్సెస్ అయింది. మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టింది. ఇప్పుడు తీన్మారు అట్లాంటిది మొట్టమొదటి ఐ న్యూస్లో నుంచి పుట్టుకొచ్చింది. అట్లాంటి కామెడీ ప్రోగ్రామ్ అది అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది. తీరా చూస్తే ఆ తర్వాత ప్రోగ్రామ్ సక్సెస్ అయినంత మాత్రం డబ్బులు వచ్చాయి. అందులో పోటీగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇంపాక్ట్తో అది తర్వాత ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు అంత భరించలేమన్నారు. ఇక ప్రద్దాకా దానికి పొయ్యి మీద తప్పించి మాకు వచ్చాడో భరించలేమన్నారు. ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వాళ్ళ సోదరుడు తీసుకున్నాడు ఆ ఛానల్. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయాక ఆ ఛానల్ని మళ్ళీ వదిలేస్తే ఇంకెవరెవరో తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఛానల్ బీఆర్ఎస్ వాళ్ళ చేతికి వెళ్ళింది అన్నది ఇవాళ ఈ ప్రణీత్ రావు అరెస్ట్ ఉదంతం నేపథ్యంలో బయటపడింది. తాజాగా వాళ్ళ ఆఫీసులో సోదాలు, శ్రవణ్ రావు అట ఆ సంస్థ యజమాని, ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర సోదాలతో బయటపడింది. ఏంటంటే ఈ మన తెలంగాణకు సంబంధించినటువంటి టోటల్ ఉదంతం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మొత్తం అధికారులు, జర్నలిస్టులు, తర్వాత మెయిన్ రాజకీయ నాయకులు, విపక్షాల్లో ఉన్నటువంటి నాయకులందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి ఉదంతానికి సంబంధించిన టోటల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఐ న్యూస్ ఆఫీస్ నుంచినే జరిగినాయి అని అక్కడ సోదాలు, అలాగే వాళ్ళ ఇంటి దగ్గర సోదాలు. మరి ఏం దొరికిందో తెలియదు. సోదాల ద్వారా ఐ న్యూస్ ఇంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయిందా, అది గొప్ప అనాలా లేకపోతే ఎలాగెళ్ళింది అనేది మనం దిగజారింది అనాలా, ఎవరిష్టం వాళ్ళది. బట్ ఆ యజమాని నేతృత్వంలో ఇదంతా జరిగింది అన్నట్టుంది. అంటే చేసింది ప్రణీత్ రావు టీం, బట్ దానికి షెల్టర్ ఇచ్చింది వాళ్ళు అన్నటువంటి విషయం బయటపడింది. మరి ఏవి ఆ కారణంగా ఏమన్నా కేసీఆర్ సర్కార్ వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిందా? జీతాలు అయితే కరెక్ట్గానే ఇస్తున్నారు. ఛానళ్ళల్లో జీతాలు ఇవ్వడం కుదరనటువంటి రోజుల్లో ఐ న్యూస్లో కూడా అప్పుడు సఫర్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు. జీతాలు సక్రమంగా ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళు మంత్లీ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అట్లా వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందా అన్నటువంటిది సందేహం.